హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఫిల్మీ అప్డేట్స్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర కన్నుమూత, అలాగే యూపీ సీఎంకు అఖండ త్రిశూలం బాలకృష్ణ ఆయన నటిస్తున్న అఖండ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా యూపీ సీఎంకి త్రిశూలాన్ని అందజేశారు. అలాగే చిక్కిరి చిక్కిరి సాంగ్ 100 మిలియన్స్, రామ్ చరణ్ జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమాకి సంబంధించి రీసెంట్గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అదే చిక్కిరి చిక్కిరి, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. సో 100 మిలియన్స్ వచ్చింది. ఇది ఒక అప్డేట్. చరిత్రలో చెప్పని ఒక వీరుడి కథే స్వయంభూ, హీరో నిఖిల్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. తర్వాత మిస్ యూ సేతుపతి, పూరి జగన్నాథ్ అండ్ చార్మికి సంబంధించిన ఒక లేటెస్ట్ వీడియో అయితే వైరల్ అవుతోంది. అది ఏంటి అనేది చూద్దాం. ధనుష్తో నటిస్తే, తమిళ హీరో ధనుష్తో నటిస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరుంటుంది కృతి సనన్. అలాగే రీసెంట్గా డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన మీద సోషల్ మీడియా బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణలు తెలియజేశాడు. దానికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. సో ముందుగా ధర్మేంద్రకు సంబంధించి ధర్మేంద్ర హేమమాలిని ఒక ప్రేమ కథ అనేది ఒకప్పుడు వాళ్ళ కెరీర్ ప్రారంభంలో చాలా వైరల్ అయిన న్యూస్. అయితే తాజాగా ఈయన కన్నుమూశారు. బాలీవుడ్ హీమాన్ అనే పేరు ధర్మేంద్రకి. దాదాపు 6 దశాబ్దాలకు పైగా సాగిన సినీ జీవితంలో 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. అద్భుతమైన పాత్రలు చేశారు, ఎంతో అలరించారు ప్రపంచ సినీ లవర్స్ని. 1960లో వచ్చిన దిల్ బి తేరా హంబి తేరే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన షోలే, చుప్కే చుప్కే, యాదవ్ కి బారాత్, మేరా గావ్ మేరా దేశ్, ప్రతిజ్ఞ, ధరమ్వీర్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సో ధర్మేంద్రకి బాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు, సౌత్ సినిమా ఇండస్ట్రీకి కూడాను. సో ధర్మేంద్ర ఆయనకి 89 సంవత్సరాల వయసులో కన్నుమూయడం జరిగింది. నవంబర్ 24వ తారీఖున ముంబై తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకి పలు సినీ ప్రముఖులు, అలాగే చిత్ర పరిశ్రమలు, తెలుగు సినీ పరిశ్రమ సంతాపం తెలియజేసింది. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ తదితరులు ధర్మేంద్రకి సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆయనకి సంతాపం తెలియజేశారు. సో ధర్మేంద్ర హేమమాలినిది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. ఇది చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం సరిపోతుంది. కాబట్టి ధర్మేంద్రకి మన తెలుగు ప్రభ ఛానల్ నుంచి కూడా సంతాపం తెలియజేస్తున్నాము. తర్వాత అప్డేట్కి వస్తే, స్వయంభూ నిఖిల్ ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాని ఎంతో ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా వేరియేషన్స్ ఉండే విధంగా చూసుకుంటున్నాడు. కార్తికేయ 2 ఈ క్రమంలో ఇప్పుడు స్వయంభూ రాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా కార్తికేయ 2తో మరింత గుర్తింపు పొందిన హీరో నిఖిల్ ఇప్పుడు తన 20వ చిత్రం స్వయంభూలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చారిత్రాత్మక యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్చర్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఏంటంటే చరిత్రలో చెప్పని ఒక వీరుడి కథ. అంటే ఇందులో నిఖిల్ ఒక వీరుడి పాత్రలో నటించబోతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అక్కడ ఈ పోస్టర్ చూసినట్లయితే చెప్పాలంటే బాహుబలిలో ప్రభాస్ లుక్ ఏదైతే ఉందో ఇంచుమించు అలానే ఉంది ఆ పోస్టర్ డిజైనింగ్ అదంతా చూస్తే. మరి ఈ సినిమా మొదటిసారి ఒక డిఫరెంట్ జోనర్ ఎంచుకున్న నిఖిల్కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూద్దాం. తర్వాత యూపీ సీఎంకి అఖండ త్రిశూలం, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2 తాండవం డిసెంబర్ 25 రిపీట్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను లాంటి సక్సెస్ఫుల్ క్రేజీ కాంబినేషన్లో రిపీట్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న అఖండ చిత్రానికి సీక్వెల్ అఖండ 2 తాండవం. సంయుక్తమైన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 5వ తారీఖున ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎంకి అఖండ త్రిశూలం అందజేశారు బాలకృష్ణ. 14 బ్యానర్ పై ఆచంట గోపి, రామ్ ఆచంట రిపీట్
14 Reels ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ముంబైలో ఫస్ట్ ఈవెంట్ జరిగింది, ఆ తర్వాత బెంగళూరు జరిగింది. తర్వాత తాజాగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఈ టీం మర్యాదపూర్వకంగా కలిసింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో పాటు టీంలో హీరోయిన్ సంయుక్త మీనన్, నిర్మాత గోపీచంద్ ఆచంట తదితరులు ఉన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అఖండ టీంని కలవడానికి సమయం ఇచ్చారు. సో ఈ సినిమా భారీ సక్సెస్ కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా కోరారు. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ అని పిలుచుకున్న మెగా అభిమానులే మళ్ళీ మెగా పవర్ స్టార్ అని పిలుస్తున్నారు. సో ఉప్పెన సినిమాతో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా, సుకుమార్ శిష్యుడు. ఆయన రెండో చిత్రాన్ని మెగా పవర్ స్టార్తో ఆయన రెండో చిత్రాన్ని రామ్ చరణ్తో చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ చిక్రి చిక్రి అంటూ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడు ప్రజెంట్ 100 మిలియన్లు దాటింది. రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా చిత్రం, ఇది పాన్ వరల్డ్గా రిలీజ్ కాబోతుంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సాంగ్ రిలీజ్ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షాట్ వచ్చినప్పుడే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ షాట్ తర్వాత వచ్చిన ఫస్ట్ సాంగ్ చిక్రి చిక్రి అంతకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లో నిలిచింది. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి అటు తమిళ్, కన్నడ, మలయాళ అన్ని వర్షన్స్ కలిపి 10 మిలియన్ వ్యూస్ని జోడించాయి. సో ఓవరాల్గా ఏదైతే మనకి పెద్ద సినిమా మీద అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలని చిక్రి చిక్రి సాంగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. 2026 మార్చ్ 27న ఆ రోజు రామ్ చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు కూడా అది దృష్టిలో పెట్టుకొని షూటింగ్ని ఒక పక్క కంప్లీట్ చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారు. తర్వాత మిస్ యూ అంటున్నారు చార్మి, పూరి జగన్నాథ్. అది ఎవరికి చెప్పారు అంటే విజయ్ సేతుపతి. పూరి జగన్నాథ్ లేటెస్ట్ సినిమా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బజ్ క్రియేట్ అవుతోంది ఓవరాల్గా తెలుగులో అటు తమిళ్లోను. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్, చార్మి కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా చార్మి ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది, మిస్ యూ సేతుపతి అంటూ. అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా మిస్ యూ సేతుపతి అని చెప్పేసి తన ఎమోషనల్ వర్డ్స్ని తెలియజేశారు. సో ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాబోతున్నాయి వరుసగా. రిలీజ్ డేట్తో పాటు ఫస్ట్ సింగిల్, లుక్, టైటిల్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమించండి అంటూ మారుతి వేడుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్. ఈ రాజాసాబ్కి సంబంధించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా ఒక ఎమోషన్ కూడా అనలేము, ఫ్లోలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్కి కట్అవుట్ చాలా, అంటే ఆయన ఏమన్నారు, నేను కాలర్ ఎగరేసుకుంటాను లాంటివి చెప్పను. అంటే ఒకప్పుడు ఈ మాట జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సందర్భం ఒకటి ఉంది. అయితే ప్రభాస్ను ఉద్దేశించి ఇలాంటివి నేను చెయ్యను అంటే ప్రభాస్ లాంటి కట్అవుట్ అలాంటి మాటలు చాలా చిన్నవి అన్నాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా కోపం తెప్పించాయి మారుతి మాటలు. ఆ తర్వాత మారుతి మీద విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇది మారుతి దృష్టికి వెళ్ళడంతో సో అనవసరమైన రచ్చ ఎందుకు అనుకున్నారో, లేకపోతే ఈ మధ్య సినిమా వాళ్ళకి సంబంధించి అటు దర్శకులు కానివ్వండి, హీరోలకు సంబంధించి కానివ్వండి చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనుకున్నారేమో. ఇది ముందు స్టార్టింగ్లోనే దీనికి స్వస్తి చెప్పాలనుకున్నారు మారుతి. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణ తెలియజేశాడు. ఇకపోతే కృతి సనన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక సినిమా చేసింది. రెండు సినిమాలు కూడా పరాజయం అయినప్పటికీ తెలుగులో కృతి సనన్కి మంచి క్రేజే ఉంది. సో ధనుష్తో ఈమె నటించిన సినిమా ఒకటి తేరే ఇష్క్ మే ఈ నవంబర్ 28న రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ధనుష్ కృతి సనన్ జంట బాగుంటుంది అనేది ఇప్పటి వరకు మనకి అటు కోలీవుడ్ లోను బాలీవుడ్ లోను వినిపిస్తున్న మాట. సో ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ ధనుష్ అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసలు తెలియజేసింది. అంటే ధనుష్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే కృతి సననే కాదు, దర్శకులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి చెప్తారన్నమాట. 3 సినిమా తర్వాత నుంచి ఒకసారి ఆయన సినిమాలు చూసుకుంటే ఆయన పోషించిన పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా ఉంటాయి. తెలుగులో కూడాను ధనుష్కి మంచి క్రేజ్ ఉంది. రీసెంట్గా శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జున కీలక పాత్రలో, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సినిమా. ధనుష్కి తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. తెలుగు ఆడియన్స్లో కూడా మంచి క్రేజ్ ఉంది ధనుష్కి. రీసెంట్గా శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జున కీలక పాత్రలో, రష్మిక మందన్ హీరోయిన్గా నటించిన సినిమా కుబేరా కూడా మంచి సక్సెస్ సాధించింది. ధనుష్ నటించిన తమిళ సినిమాలన్నీ తెలుగులో రీమేక్ అవుతూ ఉంటాయి, డబ్బింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా రీమేక్ అంటే కూడా డబ్బింగ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలా మారి ఇలాంటి సినిమాలు కూడా ధనుష్కి ఒక మైల్ స్టోన్ చిత్రాలు. సో ధనుష్కి అటు బాలీవుడ్లో ఓవరాల్గా, నాట్ ఓన్లీ బాలీవుడ్, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. సో అతనితో యాక్ట్ చేసిన ఏ హీరోయిన్ అయినా, గతంలో కీర్తి సురేష్ కానివ్వండి, సాయి పల్లవి కానివ్వండి, అతని డాన్స్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా చెప్పారు, ప్రశంసలు కురిపించారు అతని మీద. ఇప్పుడు కృతి సనన్ వంతు వచ్చింది. కృతి సనన్ కూడా ధనుష్తో నటిస్తే చాలా ఎనర్జీ ఉంటుంది, ఆయన మంచి యాక్టర్ అని చెప్పేసి ఆయనతో లాంగ్ టైం జర్నీ కొనసాగాలన్నట్టుగా తను మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రజెంట్ వైరల్ అవుతుంది. సో మొత్తానికి ఇవి ఈ రోజున్న అప్డేట్స్ మనకి. సో ఫ్రెండ్స్, ఇవి మనకి తెలుగు ప్రభ ఫిల్మ్ అప్డేట్స్లో ఉన్న సినిమాకి సంబంధించి అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.